హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో బిగ్ బాస్ 8 థర్డ్ వీక్ నామినేషన్స్తో మీ ముందుకి మరొక వీడియోతో వచ్చేసాను. సో ఈ వీక్ నామినేషన్స్ చూసేద్దామా రండి. ఫస్ట్ అయితే సీత వచ్చింది. ఈ వీక్ నామినేషన్స్ చెత్తలో నామినేషన్స్ లాగే అనిపించింది, బట్ ఓకే. సో ఫస్ట్ సీత వచ్చేసి మన యష్మిని నామినేట్ చేసింది. రీజన్ ఏం చెప్పిందంటే, సీత నువ్వు 2 వీక్స్ మీ క్లాన్కి లీడర్గా ఉన్నావు, నీ క్లాన్ని కంట్రోల్డ్గా ఉంచలేదు, ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు నీ క్లాన్ మెంబర్స్ అని నామినేట్ చేసింది. ఆ పాయింట్ని యాక్సెప్ట్ చేస్తూ యష్మి కూడా బాగా డిఫెండ్ చేసుకుంది. నేను ఎవరిని బ్లేమ్ చేయాలి తలుచుకోలేదు, నిజమే ఈ 2 వీక్స్ మేము బిహేవ్ చేసింది అవతల టీం ఎలా రియాక్ట్ అవుతారో అని మేము తెలుసుకోకుండా బిహేవ్ చేసామని చెప్పి యాక్సెప్ట్ చేసి నామినేట్ చేయించుకుంది. అండ్ నెక్స్ట్ సీత ఇంకొక నామినేషన్ పృథ్వీని చేసింది. పృథ్వీని చేసిన రీజన్ ఏంటంటే, నువ్వు గేమ్స్ చాలా బాగా ఆడతావు, బట్ నీ అగ్రెషన్ లెవెల్ చాలా పీక్స్లో ఉంటుంది, అంత అగ్రెషన్ చూపించొద్దు అని అంటే, నా అగ్రెషన్ నా ఇష్టము అని చెప్పి అతనికి నచ్చినట్టు వాదించుకున్నాడు. పాయింటే ఉండదు పృథ్వీకి వాదించుకోవడానికి, బట్ వాదించేసామా లేదా అన్నట్టు వాదించేసుకుని నామినేషన్ చేయించేసుకుంటాడు. అదనమాట సీత నామినేషన్. బట్ సీత అయితే భలే పాయింట్, ముక్కుసూటిగా స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్స్ కరెక్ట్గా మాట్లాడుతుంది అనిపిస్తుంది. మీలో ఎంతమందికి అలా అనిపిస్తుంది కామెంట్ చేసి చెప్పండి. అండ్ సెకండ్ మన విష్ణుప్రియ వచ్చేస్తుంది అనమాట. విష్ణుప్రియ వచ్చేసి ఫస్ట్ పాయింట్ ప్రేరణని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే, విష్ణుప్రియ ఏం చెప్తుంది అంటే, నువ్వు సంచాలక కరెక్ట్ డెసిషన్స్ తీసుకోలేదు, మ్యానిపులేట్ అయిపోయావు, మీ క్లాన్ మెంబర్స్ అరుస్తూ ఉంటే నువ్వు మ్యానిపులేట్ అయిపోయి నేను చెప్పింది నువ్వు వినలేదు అని అంటుంది. అప్పుడు ప్రేరణ అంటుంది, నువ్వు చెప్పింది నేను ఎందుకు వింటాను, అక్కడ నేను సంచాలకగా ఉన్నాను, నా పని నేను చేసుకుంటాను, ఎవరి మాట నేను విన్నాను సంచాలకగా ఉన్నంతసేపు. అండ్ ఇక్కడ ప్లస్ పాయింట్ నీకే జరిగింది కదా, బెనిఫిట్ ఆఫ్ డౌట్గా నేను నీకే ఒక ఛాన్స్ ఇచ్చాను, ఎవరికి ఇవ్వలేదు. అండ్ నువ్వు ఒక అమ్మాయి ఉన్నావని చెప్పేసి ఫిజికల్ అవ్వద్దు అనే రూల్ కూడా పెట్టాను, అన్నీ నీ గురించే చేశాను కదా, నీకే బెనిఫిట్ చేశాను కదా అని అంటే, దానికి ఇంకా విష్ణుప్రియ ఏం మాట్లాడలేకపోయింది. అండ్ చెత్తకుప్ప తీసుకెళ్ళి పోసేసింది. ఇంకా అప్పుడు ప్రేరణ అంటది, లాస్ట్ టైం చెత్తకుప్పలోంచి బాటిల్ తీసినందుకు నామినేట్ చేశారు, ఇప్పుడు చెత్త నా మీద వేసుకోండి అని కామెడీగా చెప్తుంది అనమాట. నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి యష్మిని చేస్తుంది విష్ణుప్రియ. యష్మిని చేసి దానికి రీజన్ ఏం చెప్పిందంటే, సేమ్ మీ క్లాన్ మెంబర్స్ని కంట్రోల్లో ఉంచుకోలేదు, పృథ్వీ అగ్రెసివ్గా బిహేవ్ చేశాడు, బాల్స్ని తనడం, ఆ బ్రిక్స్ని తనడము, గేమ్ గెలవాలి కానీ పక్కన వాళ్ళు ఓడాలి అని అనుకోకూడదు కదా అని చెప్పి నామినేట్ చేస్తుంది. అండ్ నేను అందరికీ ఈక్వల్గానే చేశాను బట్ అని చెప్పి ఇంకా యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట యష్మి. సార్ ఏంటో పెద్దగా అంటే కూల్గా ఉండి అన్నీ యాక్సెప్ట్ చేసేసింది. ఇంకా నెక్స్ట్ మన నాగమణికంఠ వచ్చేస్తాడు నామినేషన్స్లోకి. నాగమణికంఠ వచ్చి ఫస్ట్ యష్మిని నామినేట్ చేస్తాడనమాట. యష్మికి చెప్పిన రీజన్స్ ఏంటంటే, ఈ నాగమణికంఠ ఫస్ట్ వీక్ నుంచి నామినేట్ చేశాడు అనమాట. 2 వీక్స్ మిస్ అయిపోయింది కదా, అందుకు ఫస్ట్ వీక్ నుంచి పాయింట్అవుట్ చేసుకుంటూ వచ్చాడు. ఫస్ట్ వీక్లో నామినేషన్స్ చేసేటప్పుడు సోనియానో ఎవరో ప్రేరణ అండ్ మణికంఠని నామినేట్ చేస్తే మణికంఠకి నామినేట్ చేసి ప్రేరణని సేవ్ చేస్తుంది అనమాట. అక్కడ నువ్వు నాకు బయాస్డ్గా అనిపించావు అని చెప్పి ఒక పాయింట్ చెప్తాడు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి, ఈ పాయింట్కి యష్మి వచ్చేసి ఏమంటుందంటే, అప్పుడు నేను చీఫ్లా బిహేవ్ చేశాను, వాళ్ళిద్దరు పర్సనల్ ఇష్యూస్ మీద తీసుకుని వాళ్ళని నామినేట్ చేయలేను కదా, నీ ఇష్యూ వచ్చేసి మా కళ్ళ ముందే జరిగింది కాబట్టి నిన్ను నామినేట్ చేశాను, యాజ్ ఎ చీఫ్ నేను కరెక్టే చేశాను అని అంటుంది. ఈ పాయింట్ అయితే కరెక్టే యష్మి చేసింది. అండ్ సెకండ్ వచ్చేసి, నెక్స్ట్ నువ్వు నీది కాని విషయాల్లో అన్నీ ఇన్వాల్వ్ అయిపోతావు, మైక్రో మేనేజ్మెంట్ అని చెప్పి యూజ్ చేస్తాడు అనమాట ఒక పాయింట్. అన్ని పనుల్లో నువ్వు వేలు పెడతావు అని అంటాడు. నిజమే, అంటే వాష్రూమ్ ఇష్యూ అని ఆ ఇష్యూ ఈ ఇష్యూ కొంచెం ప్రొలాంగ్ చేసింది అనమాట. ఆ పాయింట్ కూడా ఒకటి చెప్తాడు. ఇప్పుడు యష్మి వచ్చేసి ఏమంటుందంటే, అవును నేను ఇంటరప్ట్ అవుతాను, నువ్వు అవ్వద్దు అంటే మానేస్తాను కదా, నన్ను ఇంటరప్ట్ అవ్వద్దు అని చెప్పి నాకు ఎవరు చెప్పలేదు, సో నేను కంటిన్యూ చేశాను, నువ్వు అప్పుడు చెప్పాలి కదా, నువ్వు మైక్రో మేనేజ్మెంట్ నేను చేస్తున్నప్పుడు నువ్వు నీ చీఫ్కి చెప్పుకుని కంప్లైంట్ చేసుకోవాలి, నాకెందుకు చెప్తున్నావు అని అంటాడు. అండ్ నెక్స్ట్ చూడు నేను మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు, ఇలా ఓవర్లాప్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి, నువ్వు చీఫ్ కాబట్టి నీకు ఏది జరుగుతుందని పసిగట్టే తెలివి ఉండాలి అన్నట్టు చెప్తాడనమాట. అది ఎలా ఉంటుందండి, ఏదో చెప్పాలని చెప్పినట్టు అనిపించింది అంతే మణికంఠ. ఇంకా వీళ్ళిద్దరు ఓవర్లాప్లో మాట్లాడుకుంటుంటే ఇంకా ఒక డైలాగ్ వేస్తాడు మణికంఠ పైన, ఐఎమ్ టాకింగ్ ప్లీజ్ లిజన్ లేడీ అని అంటాడు. అండ్ అప్పుడు క్యూట్గా యష్మి కూడా ఎస్ టెల్ మీ చాక్లెట్ బాయ్ అని అంటుంది అనమాట. వాళ్ళ క్యూట్గా అనిపిస్తుంది, కాకపోతే ఇతను ఓవర్ యాక్షన్ కూడా అనిపిస్తుంది నాకైతే. ఇంకా ఇలాగా ఇద్దరు ఓవర్లాప్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉండి ఇంకా నామినేషన్ అయిపోతుంది అనమాట వీళ్ళిద్దరిది. నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చి పృథ్వీని చేస్తాడు. రీజన్స్ ఏం చెప్పాడంటే, పృథ్వీకి సేమ్ అగ్రెషన్ ఎక్కువైపోతుంది, ఆ అగ్రెషన్లో ఏం చేస్తున్నావు అనేది కంట్రోల్లో ఉండట్లేదు, నీ కంట్రోల్నెస్ నీకు లేకుండా కూడా అప్పుడు ప్రేరణ సంచాలక చేస్తున్నప్పుడు తనని ఇన్ఫ్లుయెన్స్ చేసేసారు మీరు అరుస్తూ ఉంటూ అని చెప్పి మంచి పాయింట్స్ చెప్పాడు. అండ్ పృథ్వీ కూడా కొద్దిగా వాదించుకొని యాక్సెప్ట్ చేసేసాడు అన్నమాట. నెక్స్ట్
నెక్స్ట్ ప్రేరణ వచ్చేసి సీతని నామినేట్ చేస్తుంది. ఫస్ట్ సీతని నామినేట్ చేసిన రీజన్ చాలా సిల్లీగా అనిపించింది. అసలు ప్రేరణ ఏంటో డల్గా అనిపించింది, నాకు నచ్చలేదు ఈ ఎపిసోడ్లో. చెప్పిన రీజన్ ఏంటంటే నీ ఎమోషన్స్ ఓవర్ అయిపోతున్నాయి, అది నీ గేమ్ని డిస్టర్బ్ చేస్తుంది, అంత ఎమోషన్ ఉండకూడదు గేమ్లో అని అంటుంది. నా ఎమోషనే నా స్ట్రెంగ్త్, నా ఎమోషనే నన్ను గేమ్ ఆడిపిస్తుంది, దాంతో నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అని చెప్పి సీత అంటుంది. నీకు నేను చెప్పింది అర్థం కావట్లేదు, నువ్వేం అర్థం చేసుకుంటావో ఏమో అని చెప్పి ప్రేరణ తిడుతుంది. నాకు అర్థమవుతుంది, నా ఎమోషన్ నాది, నాకు నచ్చినట్టు నేను ఆడుకుంటా, ఎట్లా ఆడాలో కూడా నువ్వు చెప్తావు ఏంటని చెప్పేసి సీత చాలా గట్టిగా మాట్లాడింది అండ్ కరెక్ట్ పాయింట్స్ మాట్లాడింది అండ్ పర్ఫెక్ట్గా మాట్లాడింది అనిపించింది. చాలా సిల్లీగా నామినేట్ చేస్తున్నావు అని చెప్పేసి ఇంకా నామినేషన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట శ్వేత. అండ్ నెక్స్ట్ ప్రేరణ సెకండ్ నామినేషన్ వచ్చేసి విష్ణుప్రియని చేస్తుంది. విష్ణుప్రియ చేసిన రీజన్ ఏంటంటే ఇది కూడా కామెడీ రీజనే, గుడ్డు తినేసిందని చెప్పేసి. ప్రతి సీజన్లో ఇదొకటి. ఫస్ట్ ఈ వీక్లో ఏమో పప్పు నామినేషన్, సెకండ్ వీక్లో ఏమో లడ్డూలు, థర్డ్ వీక్లో ఏమో గుడ్డులు. ఏదో ఒకటండి ఫుడ్ విషయంలో వస్తుంది. ఏంటంటే రేషన్కి ఈచ్ పర్సన్కి 2 ఇచ్చిన ఎగ్స్ తను ఇంటిమేట్ చేయకుండా ఎవరికి తన ఎగ్స్ తనే తిన్నదంట. పాపం దాంట్లో తప్పే ఉంది, తనకు ఆకలిసి తినేసి ఉంటుంది. దానికి నువ్వు ఎలా తింటావు, ఈరోజు మేము ఎగ్ కర్రీ చేద్దాం అనుకుంటున్నాము, ఇప్పుడు ఎగ్స్ లేవు కదా నీ వల్ల, నువ్వు అట్లెట్లా తినేస్తే ఎవరికి చెప్పకుండా అని చెప్పేసి నామినేట్ చేస్తుంది. ఇది చాలా సిల్లీగా అనిపించి విష్ణుప్రియకి అదేంటి అలా చేస్తావు, నువ్వు మరి కర్రీస్ ఫ్రిడ్జ్లో దాచిపెట్టుకుంటావు కదా, అదే కదా ఇదని చెప్పి ఇద్దరు బాధించుకుంటారు. కాకపోతే ఏదో బిందులు వాటర్ దగ్గర గర్ల్స్ కొట్టుకుంటారు చూడండి, అలా అనిపించింది. చాలా క్యూట్గా అనిపించి అండ్ లాస్ట్ నామినేషన్ చేసుకుంటూ విష్ణుప్రియ అంటది బ్రెయిన్లెస్ పీపుల్ అని అంటది, ప్రేరణ యూజ్లెస్ పీపుల్ అని అనుకుంటూ వెళ్తుంది. భలే క్యూట్గా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆదిత్య ఓం వచ్చేసి ఫస్ట్ నామినేషన్ని విష్ణుప్రియని చేస్తాడు. విష్ణుప్రియని చేసి చెప్పిన రీజన్స్ ఏంటంటే, మన వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు చీఫ్గా ఎంపిక చేసుకోండి అని అంటే మీరు నాకు బ్లాక్ పోసారు, ఇంతమందిలో నా ఒక్కరికి ఎందుకు పోసారు, నేనే మీతో మింగిల్ అవ్వట్లేదా అని అంటే ఇంకా విష్ణుప్రియకి ఏం మాట్లాడాలో అర్థం కాదు. అదే అన్న మీ ఫ్రెండ్నే మీరు నామినేట్ చేశారు అనేసారి పొలిచారు, అలాంటప్పుడు మిమ్మల్ని చీఫ్గా ఎట్లా యాక్సెప్ట్ చేస్తామని చెప్పి అంటదనమాట. అందుకే మీరు ఇప్పుడు కూడా చీఫ్గా ఎలిజిబుల్ కాదు అని అన్ని నామినేషన్ యాక్సెప్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ నాగమణికంటని నామినేట్ చేస్తాడు ఆదిత్య ఓం సెకండ్ నామినేషన్. చెప్పిన రీజన్స్ ఏంటంటే, నేను చాలాసార్లు సపోర్ట్ చేశాను నాగమణికంట, కాకపోతే నీలో నాకు అన్గ్రేట్ఫుల్ కనిపిస్తుంది, నువ్వు అది యాక్సెప్ట్ చేయట్లేదు అని అంటే లిక్విడ్ పోయలేదు కదా వీకెండ్ ఎపిసోడ్లో, దాని గురించి చెప్తాడు. నేను ఎప్పుడు మిమ్మల్ని పొగడాలి, నన్ను గ్రేట్ అని చెప్పాలి అని నేను అనుకోలేదు, మీరే చేశారు కదా అని చెప్పేసి ఇంకా యాక్సెప్ట్ చేసేస్తాడు నామినేషన్. తర్వాత నైనిక వచ్చేస్తుంది నామినేట్ చేయడానికి. నైనిక ఫస్ట్ నామినేషన్ వచ్చేసి సోనియాని చేస్తుంది అనమాట. అండ్ సోనియాని చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే, నువ్వు గేమ్లో అంతగా కనిపించలేదు అండ్ నువ్వు మాకు పోటీ కాదు అని చెప్తుంది. అండ్ తను ఏదో డిఫెండ్ చేసుకుని నా పోటీ నాకు తెలుసు, నేనే గొప్ప అని ఇంకా యాజ్ యూజువల్గా మాట్లాడేసుకుని నామినేషన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ నామినేషన్ వచ్చేసి నైనిక ఎవరిని చేస్తుంది అంటే ప్రేరణని చేస్తుంది. ఆ సేమ్ సంచాలక్గానే. సో నువ్వు బాగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయావు, కన్ఫ్యూజ్ అయిపోయావు, అట్లా ఇట్లా అని చెప్తుంది. అయితే నేనేం ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు, నేనేం కన్ఫ్యూజ్ అవ్వలేదు, మీరందరూ ఎవరికి ఏది నచ్చుతుందో నాకు అర్థం కాలేదు, ఆ కన్ఫ్యూజన్లోనే నేను ఉండిపోయానని చెప్పేసి ఇంకా నామినేషన్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి యష్మి వస్తుంది. యష్మి వచ్చేసి ఫస్ట్ నామినేషన్ని ఎవరు చేస్తుంది అంటే నాగమణికంటని చేస్తుంది. నాగమణికంటని నామినేట్ చేస్తూ నేను ఇంట్లో ఎన్ని వీక్స్ ఉంటానో తెలియదు, ప్రతి వీక్ నువ్వు నా నామినేషన్స్లో ఉంటావు అని చెప్పుద్ది. అంటే అంతగా హర్ట్ అయిందనమాట. ఫ్రెండ్షిప్ పేరుతో అతను చేసేవి తినకి నచ్చలేదు, అందుకే ఆ నామినేట్ చేసింది అంటే. నువ్వు పర్సనల్గా చూసుకోకు, గేమ్ వేరు, ఫ్రెండ్షిప్ వేరు, రిలేషన్ వేరు అనేది చెప్పాడు నాగమణికంట. కాకపోతే అవన్నీ ఒకటే, నువ్వు ఇంకెక్కువ మాట్లాడకు అని చెప్పి ఇద్దరు మళ్ళీ వాదించేసుకుని ఇంకా నామినేట్ చేసుకుంటూ ఒక్కొక్క చెత్త కుప్ప వేస్తూ ఇది నువ్వు నమ్మించినందుకు, మోసం చేసినందుకు అని చెప్పేసి నామినేట్ చేసేస్తుంది అనమాట యష్మి. ఇంకా ఏమో వీళ్ళిద్దరిది ఎలా ఉంటుందో కమింగ్ ఎపిసోడ్స్లో చూడాలి. అంటే ఫ్రెండ్షిప్ పేరుతో ఇతను నన్ను నమ్మించాడు అనే ఫీలింగ్లో ఉండిపోయింది అనమాట. చాలా పర్సనల్గా తీసేసుకుంది యష్మి. అండ్ నెక్స్ట్ యష్మి సెకండ్ నామినేషన్ వచ్చేసి నైనికాని చేస్తుంది. నైనికాని చేస్తూ చెప్పిన రీజన్ ఏంటంటే, మన ఇద్దరం యాజ్ ఎ చీఫ్స్గా ఫెయిల్ అయ్యాము, నువ్వు కూడా నీ క్లాన్కి ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేదు, ఎక్కడో మిస్ అయింది అని చెప్పేసి చెప్తుంది అనమాట. అంటే చికెన్ ఇవన్నీ దొబ్బేశారు కదా, సో దానివల్ల అనమాట. ఇంక ఇద్దరు ఫెయిల్యూర్ చీఫ్సే కాబట్టి యాక్సెప్ట్ చేసేసింది నైనిక కూడా. అండ్ నెక్స్ట్ మన నబీల్ వచ్చేస్తాడు. నబీల్ వచ్చి నామినేషన్స్కి ఒక 2 నేమ్స్ చెప్తాడనమాట. అందులో ఫస్ట్ నేమ్ వచ్చేసి యష్మి చెప్తాడు. ఏంటంటే ప్రేరణ సంచాలక చేసిన గేమ్లో, సాక్స్ గేమ్లో నువ్వు ఓవర్ హైపర్ అయిపోయావు, దానివల్ల తను డిస్ట్రాక్ట్ అయిపోయింది అండ్ నువ్వు అంతగా చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. అది నా స్ట్రాటజీ
ఎమోజీ కదా, నేనేదో చేసుకున్నాను, దానివల్ల తను డిస్టర్బ్ అయిందంటే నేనేం చేయలేనని చెప్పేసి నామినేషన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ నబీల్ ప్రేరణ అని చేస్తాడు సెకండ్ నామినేషన్గా. అండ్ వీళ్ళిద్దరి మధ్యన బాగా హీట్ ఆఫ్ ది మూమెంట్స్ జరుగుతుంటాయి. అంటే సేమ్ సంచాలక్ ఇష్యూలోనే నేను చూడలేదు, చేయలేదు, దానివల్ల ఇప్పుడు ఏం చేయమంటావు, నాకు కనిపించిందే చెప్తాను కదా సంచాలక్గా నాకు అని చెప్తుంది అనమాట. అయితే బాగా హైపర్ అయిపోతుంటుంది. ఇంక ఇక్కడ ప్రేరణ వాయిస్ రేజ్ చేసేస్తుంటే, నువ్వు వాయిస్ రేజ్ చేస్తే నీకన్నా ఎక్కువ వాయిస్ నేను రేజ్ చేస్తాను, ఐ కెన్ మేక్ మోర్ నాయిస్ అని చెప్పి చాలా గట్టిగా అరుస్తాడు. అండ్ ఇంకా ఫైనల్గా ఇద్దరు అరుచుకున్న తర్వాత నామినేషన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది అనమాట ప్రేరణ, ఇంకా తప్పదు కదా. సో నెక్స్ట్ పృథ్వీ వచ్చేస్తాడు. పృథ్వీ వచ్చేసి ఫస్ట్ నామినేషన్ సీతని చేస్తాడు. చెప్పిన రీజన్ చాలా సిల్లీగా అనిపిస్తుంది. నువ్వు నా అగ్రెషన్ వల్ల గేమ్ డిస్టర్బ్ అవుతుంది అని అంటున్నావు, మరి నీ ఎమోషన్ వల్ల కూడా గేమ్ డిస్టర్బ్ అవుతుంది కదా అని అంటే, నీ అగ్రెషన్ ఎవరికి డిస్టర్బ్ చేయట్లేదు, బట్ నీ అగ్రెషన్ అందరినీ డిస్టర్బ్ చేస్తుంది, కానీ నా ఎమోషన్ ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదు కదా, ఇది ఒక పాయింటా అన్నట్టు సీత ఆన్సర్ చేసి కొంచెం బాగా డిఫెండ్ చేసుకుంటుంది. బాగా డిఫెండ్ చేసుకున్న తర్వాత నామినేషన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది ఇంకా. బట్ తన ఎమోషన్ ఎవరికి డిస్టర్బ్ కానప్పుడు తన ఎమోషన్ వేరే వాళ్ళకి ఎందుకు డిస్టర్బెన్స్గా అవుతుందో నాకు అర్థం అవ్వట్లేదు, ప్రేరణకు కానీ పృథ్వీకి కానీ. అండ్ నెక్స్ట్ పృథ్వీ సెకండ్ నామినేషన్ వచ్చి నైనికాని చేస్తాడు. సేమ్ యాజ్ ఎ చీఫ్ మీరు అట్లా చేయాల్సింది, ఇట్లా చేయాల్సింది, దానివల్ల అని చెప్పి, అంటే ఫెయిల్యూర్ చీఫ్స్ కదా, ఇంకా వీళ్ళకి నామినేషన్స్ పడతాయని వాళ్ళు ముందుగానే ఫిక్స్ అయిపోయి ఉంటారు. అందుకే సింపుల్గా యాక్సెప్ట్ చేసేస్తారనమాట అందరూ. తర్వాత సోనియా వస్తుంది. సోనియా వచ్చేసి ఫస్ట్ నామినేషన్ని ఎవరు చేస్తుంది అంటే సోనియా నైనికాని చేస్తుంది. నువ్వు చీఫ్గా కరెక్ట్ ప్రాపర్ గైడెన్స్ ఇవ్వలేదు, అది ఇది అని చెప్పేసి ఇంకా నీకు అంటే నువ్వు ఆలోచించకుండా ఏది పడితే అది చేసేసావు, ఇది చేసేసావు అని చెప్పేసి నైనికాని నామినేట్ చేస్తుంది. నామినేట్ చేస్తే నైనిక బాగా డిఫెండ్ చేసుకుంటుంది అనమాట. నేను ఎలా చేశానో నాకు తెలుసు, అసలు నువ్వు ఏ గేమ్ ఆడలేదు, నువ్వే నాకు చెప్తున్నావా అని చెప్పి ఇంకా వాదించుకున్న తర్వాత నామినేషన్ యాక్సెప్ట్ చేసేస్తుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ సోనియా వచ్చేసి యష్మిని నామినేట్ చేస్తుంది. నాకు ఇక్కడ కామెడీ అనిపిస్తుంది, వీళ్ళిద్దరు కలిసి ఫుల్ షో చేశారు ఆ సాక్స్ గేమ్లో, మళ్ళీ ఆ పాయింట్ మీద తినని నామినేట్ చేస్తుంది అన్నమాట. నామినేట్ చేస్తే ఇంకా యష్మి మాత్రం బాగా డిఫెండ్ చేసుకుంది, రెస్పెక్ట్ ఇస్తూనే ఒకవైపు తన పాయింట్స్ క్లియర్గా పెట్టింది. అంటే ఓవర్లాప్ చేసేసింది సోనియాని, అదే కదా మనకు కావాల్సింది, ఎందుకంటే సోనియా డిఫెండింగ్ స్కిల్స్ సూపర్ ఉంటాయి కాబట్టి ఓవర్లాప్ చేసేసి నువ్వు నిఖిల్, అభయ్ అండ్ పృథ్వీతో చూపించినంత నువ్వు మన క్లాన్లో ఏమి చూపించలేకపోయావు అని చెప్పేస్తుంది అన్నమాట. ఇక్కడే సోనియా షాక్స్, రష్మి రాక్స్ లాగా ఉంటుంది అనమాట. ఇంకా ఇద్దరు ఒకరికొకరు వాదించేసేసుకున్న తర్వాత నామినేషన్ని యాక్సెప్ట్ చేసేస్తుంది సోనియా. ఈ లోపల వీళ్ళకి పాపం వర్షం పడిపోతుంది, వర్షం పడినా గొడుగులు వేసుకుని మీరు వాదించుకోండి అని బిగ్ బాస్ చెప్తాడు. సో వీళ్ళు కూడా యాజ్ యూజువల్ గొడుగులు వేసుకొని వాదించేసుకుని నామినేషన్ని యాక్సెప్ట్ చేసేసుకుంటారు. అండ్ నెక్స్ట్ బిగ్ బాస్ ఏమంటారు అంటే, చీఫ్స్గా ఉన్న నిఖిల్, అభయ్ని వీళ్ళిద్దరిలో ఒకళ్ళు సెల్ఫ్ నామినేట్ అవ్వాలి అని చెప్తే అభయ్ నామినేట్ అయిపోతాడు అనమాట. నిఖిల్ సేవ్ అయిపోతాడు, అంటే వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని చేస్తారు. అండ్ ఈ లోపల మనకి యష్మికి లోపల ఈగో సాటిస్ఫై అవ్వక ఉడికిపోయి ఏడుస్తూ ఉంటుంది. అండ్ ఇదంతా ఎందుకు, నా వల్లేనా అని చెప్పి సోనియా వచ్చి ఓదారుస్తుంది అనమాట. కానీ యష్మి ఏమి కూల్ అవ్వదు అనుకుంటున్నా ఓదార్చినా కూడా. దట్స్ ఆల్ అబౌట్ టుడే గైస్. సో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై గైస్.